హాయ్ అండి, ఎలా ఉన్నారండి? మళ్ళీ వచ్చేసాను నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంట్లో బూందీ ఉందండి. అస్తమాను విడిగా ఇలా బూందీ తినాలనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇలా 2 కప్పుల వరకు బూందీ వేసుకుని చాట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక్క కాయ తీసుకున్నాను, ఒక పచ్చిమిరపకాయ తీసుకుని ఇలా కట్ చేశాను. అలాగే ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకున్నాను. జీడిపప్పు అండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం చాట్ మసాలా. చెప్పడం మర్చిపోయాను, ఇందులోకి పల్లీలు వేసుకోవాలి, కానీ పల్లీలు వేసుకోక్కర్లేదు. ఎందుకంటే బూందీలో పల్లీలు ఉంటాయి కదండి, అందుకోసం అని చెప్పేసి వేరుగా నేను పల్లీలు వేయలేదు. శుభ్రంగా ఇవి మొత్తం కలిపేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక నిమ్మకాయ ఇలా చెక్కలుగా చేసుకుని ఒకటి వేసాను, తర్వాత మళ్ళీ ఇంకోటి వేస్తాను. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలనుకుని ఒక్క చెక్క వేసానండి, ఇంకో చెక్క మళ్ళీ వేస్తాను. కానీ అయితే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే పిల్లలు ఎప్పుడైనా ఇలా చాట్లు కావాలన్నప్పుడు గబగబా బళ్ళ మీదకి వెళ్ళిపోయి తీసుకొచ్చే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల మంచిదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగోండి ఇంకో చెక్క వేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, బండి మీద అయితే పురుగులు అయ్యి అడిపోతాయండి సాయంకాలం పూట. అలా కాకుండా మనం ఇంట్లో అనుకోండి, ఏ పురుగులు పడవు, శుభ్రంగా చేసి పెట్టుకోవచ్చు, ధైర్యంగా చేసి పెట్టేయచ్చండి పిల్లలకి. ఇటువంటి మసాలాలు కూడా వాళ్ళు మసాలాలు అవి వేసేస్తారు, మనమైతే అలా ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేసుకుంటాం కాబట్టి మన పిల్లల సేఫ్టీ చూసుకుంటాం అన్నమాట ఇలాంటివి చేసేటప్పుడు. ఓకే, చాట్ తయారైపోయిందండి. బూందీ చాట్ చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను, చాలా బాగుంటుందనే వీడియో పెట్టానండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.